ప్రచండ భానుడు దేశవ్యాప్తంగా ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ఎండలు దేశవ్యాప్తంగా దంచి కొడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతాయని, వివిధ రాష్ట్రాలకు వడగాలుల ముప్పు ఉందని ఐఎండీ అంచనా వేసింది. వీటిల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, యానం తీరం ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, రాయలసీమ, బీహార్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తర కర్ణాటక, ఒడిశా, విదర్భ సహా వివిధ రాష్ట్రాల్లో వేడి గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి, నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్లోనే రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం 7 జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీలకు చేరువలోకి వచ్చి మంట పుట్టించాయి. రాష్ట్రంలోని 670 మండలాలకు గాను 358 మండలాల్లో వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు దడపుట్టించాయి. 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 231 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపాయి. మండే ఎండలతో బెజవాడ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటకు వెళ్తే వడగాల్పుల మోత. ఎండ తీవ్రతకు ఏసీలు కూడా పనిచేయడం లేదని నగరవాసులు చెబుతున్నారు. విజయవాడలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. బెజవాడలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఎండ తీవ్రస్థాయిలో ఉంది. ఇంట్లో నుంచి బయట రావాలంటే బెజవాడ వాసులు అల్లాడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూడండి, విజయవాడలో ఎప్పుడు రద్దీగా ఉండే బెజవాడ రోడ్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయండి. బెజవాడలో ఎండలు ఎంత మండిపోతున్నాయో అర్థమవుతుంది. ఇప్పటికప్పుడు ఇది బందర్ రోడ్డు. మనం ఈ రోడ్డు మీద నిత్యము వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఈ రోడ్లోనే ఇప్పుడు వాహనాలు ఏమీ రావట్లేదు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎండలు చాలా మండిపోతుంది. దీనికి సంబంధం మాట్లాడేందుకు కొంతమంది వాహన సోదరులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి ఈ రోజు? సార్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఇవాళ కనీసం చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరు అసలు బయటకు రాకుండా ఉంటాం చాలా ఉత్తమం. అది చాలా 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 అసలు మేము తట్టుకోలేకున్నాం. మరి చిన్నపిల్లలకైతే మరి వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ మరి ఈ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా మండిపోతున్నాయి. ఎప్పుడు రాని పరిస్థితి, ఇంట్లో బయట రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని పరిస్థితి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే కొంతమంది కారులో వెళ్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎండలు ఎలా ఉండే, ఎండల తీవ్రత ఎలా ఉందని చెప్పేసి. సార్ చెప్పండి సార్, ఎండలు ఎలా ఉండే సార్? మీరు కారులో వెళ్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మరీ విపరీతంగా ఉన్నాయండి. ఏసీ కూడా పనిచేయట్లా, అంత విపరీతంగా ఎండలో వేస్తున్నాయి బాగా. అసలు ఇంత ఇప్పుడు లేదు, ఈ సంవత్సరం బాగా విపరీతంగా ఉన్నాయి. అంటే కారులో ఏసీ వేసుకున్నా సరే మీకు అసలు ఏసీ వేసినట్టు అనిపించట్లేదా? అనిపించట్లేదు సార్. 1లో పెడితే మాకు కొంచెం కూల్ అయ్యేది. ఇప్పుడు 2, 3లో పెట్టినా గానీ అంత కూల్ అవట్లా, అంత విపరీతంగా ఉంది ఎండ. సెగలు వచ్చేస్తుంది కారులో కూడా, అంత విపరీతంగా ఉంది సార్ ఎండ. రైట్, ఇది కారులో వెళ్తున్న వాళ్ళు కూడా ఎండలు మండిపోతున్నాయని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఒక దాంట్లో పెట్టుకుంటే చాలు చల్లగా ఉంటుంది, కానీ ఈసారి ఎంత కూల్ పెట్టుకున్నా సరే అసలు ఏసీ మాత్రం కారులో రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎండలు బాగా వేస్తున్నాయి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ రోడ్డు మీద అత్యవసర పరిస్థితులు మీకు ఉంటేనే రండి, లేని పక్షంలో రోడ్డు మీద రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో విధంగా హెల్త్ సంబంధించి వైద్య శాఖ అధికారులు మాత్రం ఒకటే చెప్పడం జరుగుతుంది. ఈ ఎండలు వచ్చే సమయంలో మీరు అత్యవసర పరిస్థితులు ఉంటేనే మీరు బయటకు రావాలి, లేని పక్షంలో బయటకు రావద్దు. వచ్చే సమయంలో ఎవరైనా సరే 100% మీరు వాటర్ క్యారీ చేయాలి, లేని పక్షంలో చాలా ఇబ్బందికి గురవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ఎండలు బెజవాడలో మండుతున్నాయి. ఇంటిలో ఉన్న వాళ్ళు ఏసీలు వేసినా ఏసీలు పనిచేసే పరిస్థితి లేదంటే బెజవాడలో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తిరుమల టీవీ, విజయవాడ. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యాపేటలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండలోనూ 44.5 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. మూసాపేటలో 41.9 డిగ్రీలు, గోషామహల్ 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తితో పాటు నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 12 దాటితే రోడ్డుపైకి రాలేని పరిస్థితి నెలకొంది. ఎండకు తోడు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు ఓ రేంజ్ లో దంచి కొడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పగటిపూట ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బయటికి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో, దమ్మపేట మండలం మల్కారంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఖమ్మంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 జిల్లాలతో పాటు మిగిలినటువంటి సూర్యాపేట కావచ్చు, నల్గొండ, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మొత్తం పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఉదయం నుంచి, అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం లోపు, మధ్యాహ్నం 3 గంటల లోపు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా, అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొత్తం చూసుకున్నట్లయితే ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా దమ్మపేట మండలం మకారం సంబంధించినటువంటి గ్రామంలో కూడా 44.4 డిగ్రీలు, అదేవిధంగా అశ్వాపురం సంబంధించినటువంటి అశ్వాపురంలో దాదాపు 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి, అంటే భద్రాద్రి కొత్తగూడెంలోని భద్రాచలంలో కూడా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం పట్టణంలో, అదేవిధంగా మధిర ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించడంతో వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అదే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే మనం చూడొచ్చు, దాదాపుగా గతంలో ఎన్నడూ లేని విధంగా మే చివరి వారంలో రోహిణి కార్త సమయంలో మాత్రమే రోకళ్లు పగులుతాయన్న నానుడు ఏ విధంగా ఉందో అది ఆ విధంగా వర్షపాతం, అంటే మొత్తం ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం చూస్తున్నట్లయితే ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ విధంగా కొనసాగితే మే చివరి వరకు ఎలా ఉంటాయని కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కపోత నుంచి కాపాడుకునేందుకు ఇప్పటికే ఏసీలు కావచ్చు, కూలర్ల సహకారంతో ఇళ్లలో ఉంటే అటు వృద్ధులు కావచ్చు, చిన్నారులకు సంబంధించినటువంటి వారు కూడా డిహైడ్రేషన్ అవడంతో ఆసుపత్రుల్లో పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాగే కొనసాగితే మాత్రం దాదాపు సింగరేణికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే సింగరేణి పరివాహక ప్రాంతానికి సంబంధించి గోదావరిలో నీరు అడిగంటిపోవడంతో ఆ ప్రాంతం అంతా ఇసుక ఎక్కువగా ఉండడంతో ఎక్కువ కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భద్రాచలం సబ్ కలెక్టర్ కూడా గోదావరి సమీపంలో ఉండడంతో అక్కడ 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా సింగరేణికి ప్రధానంగా ఉన్నటువంటి మనుగూరు కావచ్చు, ఇల్లందు, కొత్తగూడెం సంబంధించినటువంటి సత్తుపల్లి ప్రాంతాల్లో కూడా ఓపెన్ కాస్ట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడ వేడి ఎక్కువ తీవ్రతను అదనంగా మరో 2 డిగ్రీలు, అంటే 46-45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రత కనుక నమోదవుతే మాత్రం సింగరేణి, అదేవిధంగా వాతావరణ శాఖ సూచించినట్లుగా సింగరేణికి సెలవులు ప్రకటించాలి. ప్రధాన కూడళ్లు కావచ్చు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు టాబ్లెట్స్ ని మొత్తం అందుబాటులో ఉంచాల్సినటువంటి వైద్య ఆరోగ్య శాఖ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి. సింగరేణి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా వాటర్ తో క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొదటి వారంలోనే ఇలా కొనసాగితే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ఒకసారిగా ఆందోళన గురవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆరెంజ్ అలర్ట్ ఇప్పుడు ఒకసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయతో సైదులు, 10 టీవీ, ఖమ్మం.